పాత కేసులు ఈ కేసుల్లో మాత్రం అతనికి శిక్ష తప్పదు అని. సో మీరు ఎలా చెప్తున్నారు లిక్కర్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని? లిక్కర్కు సంబంధించి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది ఏంటంటే ఎంత తెలివైన దొంగ అయినా సరే ఏదో క్లూ వదిలేసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఇప్పుడు సిఐడిలో కానీ అదేవిధంగా మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం కానీ అక్కడ ఖచ్చితంగా నేరం జరిగిందంటానికి ఆధారాలు ఉన్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆధారాలు ఏమిటి అంటే, ఎవరైతే తయారీదారు ఉన్నాడో తయారీదారుని తరిమేసి తన వ్యక్తుల్ని అయితే పంపించడం కానీ అదేవిధంగా ట్రేస్ సిస్టాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయటం కానీ ఇవన్నీ ఎంత తెలివైన దొంగ అయినా సరే ఖచ్చితంగా అక్కడ ఆధారాలు వదులుతాడు. అదేవిధంగా ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు బట్టి అరెస్ట్ చేస్తారనేది నాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఈరోజు ఇందాక పెద్దలు గఫూర్ గారు స్వాగతిస్తూ ఉంటా గఫూర్ గారి విషయాలు. కేవలం ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. వాటిలో గాడిలో పెట్టడానికి సమయం పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేది ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఎక్సైజ్లో ఉన్నాయి, అదేవిధంగా విద్యుత్తులో ఉన్నాయి, దాంతోపాటుగా అనేక రంగాలు విద్యా వ్యవస్థలో ఉన్నాయి, నాడు నేడులో ఉన్నాయి, అన్నిట్లో ఉన్న సందర్భంలో మనం ఒక వ్యవస్థను ఒకటానికి గాడిలో పెడతాం కాకుండా ఉన్నటువంటి వ్యవస్థలు 70 పైగా ఉన్నటువంటి వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి కాదేది దొంగతనానికి అనర్హం అనే విధంగా, కాదేది స్కామ్కి అనర్హం అనే విధంగా తయారు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పర్టికులర్గా ఎందుకంటే నంద్యాలకు సంబంధించినటువంటి ఏదైతే డిస్టిలరీస్ కానీ అదేవిధంగా బ్రాండ్స్ని ఏ విధంగా, ఉదాహరణకి ఫెమిలియర్ బ్రాండ్ ఏది కూడా ఇక్కడ లేకపోతే రకరకాల మెడలో లేకపోతే ఇంకోటో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బ్రాండ్ని మిస్యూజ్ చేశాడు, ఫ్రాంచైజీలను ఏ విధంగా బెదిరించాడు, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. మాట్లాడేది సమాచారం. ఇప్పుడు గఫూర్ గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ లేకపోలేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యొక్క ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలి, సర్కారు షాపులు అనే పాలసీని తీసేసి 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్త పాలసీని తీసుకొచ్చి మళ్ళీ ఆక్షన్స్ పెట్టేసి ప్రైవేటు షాపులు పాలసీ వచ్చింది, ప్రైవేట్ షాపులు కొత్త పాలసీ మార్కెట్లోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏ బ్రాండ్ పెట్టలేదు. మీ ప్రభుత్వం వచ్చినాక మొత్తం అన్ని బ్రాండ్స్ ఓపెన్ చేశారు, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి. మరి ఇంత ఎక్సర్సైజ్ జరిగినప్పుడు ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగలేదు అనేది వ్యాలిడ్ పాయింటే కదా ఆయన అడిగింది. అసలు గఫూర్ గారిది అన్ని నేను కాదంటలేదండి. ఆయన ఏంటంటే ఇంకా తొందరగా అయ్యేది కాదు. ఆధారాలు సేకరించడం అనేది ఒక ఆర్థిక నేరస్తుడు. మొదట్లోనే చెప్పాను నేను, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత పగడబందీగా తనకు అనుకూలంగా ఈ వ్యవస్థని తనకు అనుకూలంగా మార్చుకొని ధనార్జన ధ్యేయంగా పనిచేస్తాడనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అని మొదట్లోనే చెప్పా. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఆధారాలు సేకరించడం కోసం సమయం పట్టుద్ది. అందులో నిర్వీర్యమైన వ్యవస్థను మళ్ళీ తిరిగి, ఎందుకంటే సబ్బును తీసేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం, దీనిలో కూడా పర్యవేక్షణ అధికారులు చాలామంది రిటైర్డ్ అయ్యారు, కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థ అంతా గాడిలో పెట్టడానికి సమయం ఖచ్చితంగా పట్టుద్ది. గఫూర్ గారు తొందరపడ్డట్టు మేము తొందరపడలేము. అలా అని చెప్పేసి గఫూర్ గారు ఏదో ఆతృతగా చెప్తున్నా, ఆయన ఉద్దేశం కూడా కాదు. కానీ జవహర్ గారు, గఫూర్ గారు తొందరపడ్డట్టు మేము తొందరపడలేమంటే గఫూర్ గారిని గఫూర్ గారుగా చూడకండి, ప్రజలుగా చూడండి. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ ప్రభావితం చేసిన కీలకమైన అంశాలలో ఇదొకటి. అప్పులు ఒకటి, తర్వాత మద్యం ఒకటి, ఇసుక ఒకటి, కరెంట్ ఒకటి, నీళ్ళు ఒకటి. సరే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, అసెంబ్లీలో భువనేశ్వర్ గారు తిట్టిన అంశాలు కావచ్చు, ఇవి చాలా పెద్ద అంశాలు కాదని కాదు. కానీ కీలకమైన అంశాల్లో ఇదొకటి కాబట్టి ప్రజలకు సంబంధించిన ప్రశ్న కూడా ఇది. అందువల్ల మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం కూడా ఖాయమని. అసలు ఇందులో ఎంత వాల్యూమ్ స్కామ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు జవహర్ గారు? మీరు ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేశారుగా. ఇప్పుడు ఇది తవ్వే కొద్దిగా బయటపడుతున్న వెంకటకృష్ణ గారు, దీనికి ఇదమిద్దంగా ఎంతని ఖచ్చితంగా 1,00,000 కోట్లు అని చెప్పలేము, ఇంకా అదనంగా ఉంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గఫూర్ గారు నేను వ్యక్తిగతంగా ఏమీ అంటలేదు. ఆయన ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చాడు, మేము అదే నేపథ్యంతో వచ్చిన వాళ్ళం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ మనం ఏదో ఆధారాలు లేకుండా కేవలం ఏదైతే మామూలు మనం మాట్లాడుకునే దాన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయలేం కదా. ఖచ్చితంగా ఆయనకు ఆధారాలు సేకరించాం, ఇంకొన్ని తవ్వే కొద్దిగా ఇంకా బయటపడతా ఉన్నాయి.
ఈరోజు ఒక నంద్యాల డిస్టిలరీ సంబంధించే కాదు, అనేక డిస్టిలరీస్లో అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలకు సంబంధించినటువంటి సమాచారం అంతా ప్రభుత్వం తెప్పించుకుంటుంది. పర్యవేక్షణ అధికారులు లేనటువంటి వ్యవస్థ నుంచి